హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ బ్యూటీ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, నాకైతే సమ్మర్ వస్తే ఇలా తులసీలు అయితే అయిపోతాయి. తులసీల కోసం మీకు ఏదైనా టిప్స్ తెలుసుంటే చెప్పండి. సో ఈరోజు వ్లాగ్ అయితే బ్రింజల్ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా మా మరిది అయితే దుబాయ్ నుంచి కొన్ని పార్సల్స్ అయితే పంపించారు. ఏం పంపించారో చూపిస్తాను. ఈరోజు ఈ వ్లాగ్లో వంకాయ ఫ్రై ఇంకా దుబాయ్ హాల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు లేట్, చూసేద్దామా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే వంకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట్లాడిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసి లైట్గా వేయించాలి. ఉల్లిపాయ అనేది లైట్గానే వేగాలి, లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయిస్తే వంకాయ ఫ్రై అయ్యే లోపల ఉల్లిపాయ అయితే మాడిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వంకాయలు వేసి హై ఫ్లేమ్లో ఒక 50% వరకు వేగనివ్వాలి. వంకాయలు వేగడానికి ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. వంకాయ కొంచెం వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. టొమాటోలు వేగిన తర్వాత కొంచెం పసుపు, 4 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా కలిపి దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలానే వంకాయ మంచిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం అంతా మంచిగా కలిసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారా, నేనైతే ఇలానే వంకాయ ఫ్రై చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం దుబాయ్ నుంచి మా మరిది ఏం పంపించారో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ యూనికార్న్ కలర్ బాక్సెస్ అయితే పంపించారు. దీన్ని ఓపెన్ చేస్తే లోపల రంగుల ప్రపంచమే ఉంది. ఒక సైడ్ ఫుల్గా కలర్ పెన్స్, కలర్ పెన్సిల్స్, మీడియం క్రయాన్స్, బిగ్ క్రయాన్స్, పెయింటింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా దీంట్లో సిజర్, షార్ప్నర్, ఎరేజర్, పెయింటింగ్ బ్రష్, గమ్ చాలానే ఉన్నాయి. ఈ కిట్ అయితే 6 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, అంటే మా పాప కోసమే. తర్వాత ఈ లూడో. సో ఇదైతే చిన్నప్పుడు మెమొరీ కదా, ఎంతమంది చిన్నప్పుడు లూడో ఆడుకున్నారో కామెంట్ చేసేయండి. నాకు ఈ లూడో గేమ్లో అయితే స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ అంటే చాలా ఇష్టం. కోయంబత్తూర్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి 26 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. కాబట్టి ఇది తీసుకొని వెళ్ళిపోతే ట్రైన్ మీద అస్సలు బోర్ కొట్టదు. తర్వాత కలరింగ్ కిట్ అయితే పంపించారు. ఒకటి చార్విక్కి, ఇంకోటి అయితే నివిషాకి. దీంట్లో క్రయాన్స్, కలర్ పెన్సిల్స్, కలరింగ్ పెన్స్, ఇంకా కలరింగ్ బుక్స్ అయితే ఉన్నాయి. ఈ సమ్మర్కి అయితే ఇది పర్ఫెక్ట్ కిట్ అనే చెప్తాను. ఇంకా తర్వాత అయితే ఈ స్పేస్ బుక్ అయితే పంపించారు. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో పజిల్ ఇచ్చారు, ఇంకా స్పేస్కి రిలేటెడ్గా బుక్స్ కూడా ఇచ్చారు. దీంట్లో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మనం కూడా నేర్చుకోవచ్చు.
తర్వాత ఈ పెన్సిల్ బాక్స్ అయితే పంపించారు. నాకు తెలిసి ఈ ఇయర్ పిల్లలకైతే పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, కలరింగ్స్ అసలు ఏం కొనాల్సిన అవసరమే లేదు. ఇంకా మా నివిష కోసం అయితే బొమ్మల హెయిర్ బ్యాండ్స్లు 2 ప్యాకెట్స్, ఇంకా కలర్ టిక్ టాక్ క్లిప్స్ అయితే తీసుకున్నారు. సో వీటితో వెరైటీ జడలు వేయొచ్చు కదా. తర్వాత మా బాబు కోసం అయితే బాక్సింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నారు. మా చార్వికి ఇలా బాక్సింగ్ బ్యాగ్స్ కొట్టడం అంటే చాలా ఇష్టం. నాకు బాక్సింగ్ అంత ఇష్టం లేదు, కానీ ఈ పంచ్ గ్లౌజులు ఫస్ట్ టైం చూస్తే నేనే పెద్ద బాక్సర్లా ఫీల్ అయిపోతున్నాను. ఇప్పుడైతే మై టర్న్. నా కోసం ఏం తీసుకొచ్చారో చూసేద్దామా. నా కోసం అయితే ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే పంపించారు. యాక్చువల్లీ దీని షేప్, దీని కలర్, దీని సైజ్ చాలా బాగుంది. అండ్ ఈ బ్యాగ్లో చాలా పార్టీషన్సే ఉన్నాయి. ఇంకా స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. లోపల ఒక సీక్రెట్ జిప్ కూడా ఇచ్చారు. మెయిన్గా బ్లాక్ అండ్ గోల్డ్ డెడ్లీ కాంబినేషన్ కదా. ఈ హ్యాండ్ బ్యాగ్ గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో రావడం వలన వెస్ట్రన్ వేర్ కి, ఇండియన్ వేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. తర్వాత నా కోసం ఈ వైట్ పర్ఫ్యూమ్ బాటిల్ అయితే పంపించారు. దుబాయ్లో పర్ఫ్యూమ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, చాలా ఫ్రేగ్రెన్స్ గా ఉంటాయి కదా. దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. నాకు బేసిక్గా పర్ఫ్యూమ్స్ గురించి అంత ఐడియా లేదు, కానీ దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. సో ఇదే దుబాయ్ హాల్. ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.